తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద 2 చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసి భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు భక్తులు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగింది. చిరుతల సంచారంతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. అలిపిరి నడకదారిలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు అధికారులు. అవును సార్, వాళ్ళు ఎత్తుకొని రమ్మనండి సార్, సరిపోతుంది. వాళ్ళు 4 గంటలు కాకుండా ఇప్పుడు ఎత్తుకొని వచ్చేస్తే 4 గంటలకు ఎగిరిపోతుంది. లాస్ట్ మెట్ అడుగు సార్, అడుగు సైడ్ సార్. తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసి భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు భక్తులు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. అయితే చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగింది. చిరుతల సంచారంతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. అలిపిరి నడకదారిలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అంటే తిరుమల నడక మార్గంలో అయితే మరొకసారి అయితే 2 చిరుతపులులు అయితే కలకలం లేపుతున్న సంఘటన అయితే ఇప్పుడే జరిగింది. దీనికి సంబంధించి కూడా అలిపిరి నడక మార్గంలో అయితే మాత్రం ఇంతకు ముందుగా ఉన్నటువంటి ఒక చిరుతల సంచారంతో పాటుగా మొత్తం ప్రభుత్వం అలాగే టీటీడీ కూడా అప్రమత్తమై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3 కూడా కలిసి కూడా యొక్క ప్రపోజల్ అయితే ఒకటి పెట్టింది. ఈ యొక్క భక్తులు అయితే మాత్రం సేఫ్ గా అయితే తిరుమలకి ఈ యొక్క నడక మార్గం కూడా పంపించేందుకు కూడా టెన్షన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా దీనికి ఒక కమిటీ కూడా ఏర్పడిన సంగతి అయితే తెలిసింది. దీనికి సంబంధించిన తర్వాత అయితే మాత్రం చాలా రోజుల తర్వాత అయితే మాత్రం ఈ యొక్క రెండు చిరుతపులులు అది కూడా ఆఖరి మెట్లు అంటే ఇంకొక 50 మెట్లు దాచుకున్న తర్వాత అయితే మాత్రం తిరుమల చేరిపోతారు. అనంగా కూడా ఒక 50 మెట్ల దగ్గర అయితే మాత్రం భక్తులకైతే ఒక 2 చిరుతపులులు కనిపించడంతో పాటుగా బిక్కరగా అరవడంతో పాటు అది అలాగా అరణ్యంలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది విజిలెన్స్ ఆఫీసర్లకు అయితే సమాచారం అందించడంతో పాటుగా హుటాహుటిన కూడా విజిలెన్స్ సిబ్బంది అయితే మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కూడా అక్కడ లోపలికి వెళ్ళిపోయినటువంటి చిరుత జాడలు అయితే చూస్తున్నారు. ఎటువైపు నుంచి వచ్చింది, ఎలా వెళ్ళిపోయాయి, ఆ 2 చిరుతపులులే ఉన్నాయా లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా అనే సందేహం కూడా వస్తుంది. అలాగే ఈ యొక్క చిరుతపులులు కూడా సాధారణంగా అయితే మాత్రం రాత్రి వేళల్లో అయితే కనపడుతుంది. ఇలాగే 2 రోజుల క్రితం కూడా ఒక 2 చిరుతపులులు అయితే మాత్రం రోడ్డు దాటుతుండగా భక్తులకైతే కనిపించడంతో పాటుగా దీన్ని సీసీ ఫుటేజ్ కూడా చూశారు. దాని తర్వాత కూడా అప్రమత్తమైనటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే టీటీడీ కూడా సిబ్బంది అయితే మాత్రం అక్కడ సెక్యూరిటీ గార్డులను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే మాత్రం తాజాగా అయితే మాత్రం ఇప్పుడు ఒక 4:30 ఈ యొక్క ప్రాంతంలో అయితే మాత్రం ఈ యొక్క 2 చిరుతపులులు మాత్రం తిరుమలకు దగ్గరగా ఉన్నటువంటి అంటే అలిపిరి మెట్టు మార్గం కూడా ఇంకొక 50 మెట్లు ఎక్కితే మాత్రం తిరుమల కూడా చేరుకునేంత సమయంలోనే పక్కన ఉన్నటువంటి అడవిలో నుంచి 2 చిరుతపులుల్ని చూడంగానే ఒక భక్తులైతే మాత్రం అక్కడ వెళ్ళేటువంటి భక్తులైతే బిక్కరగా అరవడం పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో పాటుగా 2 కూడా బెదిరి అడవులోకి వెళ్ళిపోయిన సంఘటనలు అయితే అక్కడ ప్రత్యేక సాక్షులు కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఇవి ట్రాప్ కెమెరాలో కూడా నమోదైనాయా లేవా అనేది కూడా ఒకసారి చెక్ చేస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాంటి దారులు ఏర్పాటు చేసుకున్నాయి అనే దాని మీద అయితే కూడా ఇప్పటికైతే చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా భయాందోళనతో అయితే మాత్రం ఇన్ని రోజులుగా చాలా రోజుల తర్వాత అయితే మాత్రం సేఫ్ గా అయితే అలిపిరి నడక మార్గం కూడా అయితే తిరుమలకు చేరుకునేటువంటి భక్తులు అయితే మాత్రం సడన్ గా ఈ రోజు అది ఒకటే కాదు 2 చిరుతపులులను ఒకేసారి చూడడంతో పాటుగా భయాందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ సిబ్బంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్రమత్తమయ్యేసి ఇమ్మీడియట్ గా అయితే మాత్రం రంగంలో దిగేసి అక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా గుంపులుగా అయితే ప్యానిక్ కాకుండా ఆ భక్తులను కూడా ప్యానిక్ అయ్యకుండా మొత్తం గుంపులుగా అయితే పైకి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ
ఎటువైపు వెళ్ళింది అనేసి అడుగు జాడలో కూడా అయితే చూస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద సైరన్స్ తో పాటు అక్కడ ఇంకేమైనా ఉన్నాయా లేదా దగ్గరలో ఉన్నాయా లోపలికి వెళ్ళిపోయా అనే దాని మీద కూడా ఇప్పుడైతే చూస్తున్నారు. దీనిపైన అయితే ఇంతకు ముందుగా అయితే నడక మార్గం గుండా కూడా ఒక టీటీడీ ప్రభుత్వం అయితే ఇంతకు ముందే ఈ యొక్క చిరుత జాడల పైన అయితే మాత్రం సీరియస్ గా తీసుకున్న తర్వాత అయితే మాత్రం నడకదారిలో కూడా గుంపులుగా పంపించడం, మెయిన్ గా అయితే మాత్రం నరసింహస్వామి గుడి దగ్గర కానీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కానీ ఇటువంటి మార్గాల గుండా ఎక్కువగా కనిపిస్తున్న దాంట్లో కూడా ఒక ఇంతకు ముందుగా అయితే మాత్రం లక్షిత దాడి జరిగినటువంటి ప్రదేశాల్లో కూడా ఇక్కడ చిరుత సంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే మాత్రం సిబ్బందులను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ స్పెషల్ గా అయితే మాత్రం గార్డులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు తిరుమలకి అతి సమీపంలోనే ఒక 50 మీటర్ల దూరంలోనే ఉంది. దగ్గరగా అయితే ఒక 50 మీటర్లు 100 మీటర్ల దూరంలోనే యొక్క చిరుతలు కనిపించడంతో పాటుగా భక్తులు అయితే చాలా పానిక్ అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆ పులులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి బోనులు కూడా ఏర్పాటు చేసి వాటిని పట్టుకునే విధంగా కూడా చేసినారు. అలాగే దీంట్లో పాటుగా టీటీడీ విజిలెన్స్ తో పాటుగా టీటీడీ ఫారెస్ట్ అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా దీనిపైన అయితే దృష్టి సారించాలనేది కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క వేసవి సెలవులకు సంబంధించి అయితే మాత్రం మే నెలలో అయితే వేసవి సెలవులకు సంబంధించి అయితే భక్తులు అయితే మొక్కులు తీర్చుకోవడానికి అయితే మాత్రం ఎక్కువగా వస్తుంటారు. భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి అయితే తిరుమలకి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నడక మార్గంలో కూడా ఎక్కువగా వచ్చి తన మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు కూడా ఎక్కువగా అలిపిరి నడక మార్గంలో ఎక్కువ ఎంచుకునే పద్ధతి ఉంది. సో ఈ యొక్క నడక మార్గం గుండా ఇప్పటికే చిరుతల సంచారం వస్తున్నటువంటి యొక్క భక్తులంతా కూడా అప్రమత్తం చేసి వారి యొక్క రక్షించడం కోసం వారి యొక్క భద్రతా దృష్ట్యా కూడా గుంపులుగా అయితే పంపించడం జరుగుతూనే ఉంది ఇంతకు ముందు నుంచి కూడా. కాకపోతే ఇక తిరుమలకు దగ్గరలో కూడా కనిపించడంతో పాటుగా భక్తులను కూడా కొద్దిగా అప్రమత్తం చేసి వారు కూడా సహకరించాలి. ఈ యొక్క చిరుతపులను చేసి ప్యానిక్ అవ్వకుండా గుంపులుగానే వెళ్ళాలి అనేది కూడా సూచించడం పరిస్థితి. ఇక్కడ హుటాహుటిన చేరుకునేటువంటి విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం ఒక అడుగు మార్గం గుండా అయితే లోపలికి వెళ్లి సైరన్లతో పాటు పెద్ద పెద్ద శబ్దాలు చూస్తూ అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి భక్తులు కూడా విచారిస్తున్న పరిస్థితి. అదే ఇక్కడ చిరుతపులు ఏ రేంజ్ లో నుంచి చూశారో అవి ఎటువైపు నుంచి వచ్చాయి ఎటు వెళ్ళాయి అంటే అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ భక్తులు మాత్రం కొద్దిగా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. సడన్ గా ఒక 2 చిరుతపులను చూడంగానే గట్టిగా అరవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ప్యానిక్ అవడంతో పాటుగా అవి ఎటు నుంచి వచ్చి ఎటు వెళ్ళిపోయాయి ఏ దారి గుండా వెళ్ళిపోయాయి అనేది కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ లో అయితే నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షమైన సాక్షుల్ని భక్తుల్ని అలాగే అక్కడ ఉన్నటువంటి షాపులు అయితే ఏదైతే ఉన్నాయో వారిని కూడా విచారణ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాప్ కెమెరాలు పనిచేస్తున్నాయా, ఒక ట్రాప్ కెమెరాలో వీటి యొక్క జాడాలు ఏమైనా ఉన్నాయా, అక్కడ బోన్లు ఎప్పుడు ఏర్పాటు చేయాలి ఏంటి అనేది కూడా డిఎఫ్ఓ కూడా దీనిపైన అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. టీటీడీ మొత్తం అధికారులు కూడా మెయిన్ గా ప్రధానమైనటువంటి అధికారులు అలాగే డిఎఫ్ఓ కూడా ఇక్కడ చేరుకొని ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు పర్యవేక్షిస్తున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్. అవును సార్, వాళ్ళు ఎత్తుకొని రమ్మనండి సార్, సరిపోతుందా? వాళ్ళు 4 గంటలు కాకుండా ఇప్పుడు ఎత్తుకొని వచ్చేస్తే 4 గంటలు పోయి ఎగిరిపోతుంది.